ఒకటి ఒకటి రెండు రెండు మూడు మూడు నాలుగు నాలుగు ర్యాంకులు వచ్చినట్టు ఇప్పుడు అయ్యే చూస్తున్నారు. ఇప్పుడు కూడా still అదే అయ్యే చెప్తున్నా. దాంట్లో మనం ఏ ఇన్స్టిట్యూట్ ని సెలెక్ట్ చేసుకోవాలి, మేజర్ గా ఇంజనీరింగ్ కాలేజ్ లో కేటగిరైజేషన్. స్టూడెంట్ అయినా కానీ స్టూడెంట్ అయినా కానీ వాళ్ళు ఈ పర్టికులర్ కోర్స్ తీసుకోవాలి, ఈ కాలేజ్లోనే జాయిన్ అవ్వాలి. మనకి ఆ సీట్ రాకపోతే కనుక ఇప్పుడు మేనేజ్మెంట్ కొట్టాలని చెప్పేసి మీరు అన్నారు. అంటే నిజం గడప దాటక ముందే అబద్ధం ఏమవుతుందంటే ఊరంతా తిరిగి వచ్చేస్తుంది. సో ఈ కన్ఫ్యూజన్ లో ఏమవుతుందంటే ఏది నిజం ఏది అబద్ధం అని తెలుసుకునే ప్రయత్నం చాలా టఫ్ అవుతుంది. స్టూడెంట్ విష్ అండ్ పేరెంట్ విష్ ఎలా అయిపోయిందంటే ఇవాళ ఇంజనీరింగ్ అంటే సాఫ్ట్వేర్, ఓన్లీ ఇంజనీరింగ్ అనేది సాఫ్ట్వేర్ అయితే ఇవాళ మనం అనుభవిస్తున్నటువంటి రోడ్, ఈ ట్రాన్స్పోర్టేషన్, ఈ బ్రిడ్జెస్ అయితే ఆ బ్రాంచెస్ కూడా షట్ డౌన్ చేయడం స్టార్ట్ చేశారు. 2020కి బాగా డిమాండ్ ఉందని చెప్పి వీళ్ళంతా ఆఫర్ చేశారు. 2020 ఇండస్ట్రీ అంతా కూడా లే ఆఫ్స్ జరుగుతాయి. సో అంత ఆపర్చునిటీస్ బయట ఉండి ఇంకా స్టిల్ ఖాళీగా ఉన్నారు. కొంతమంది ఏం చేస్తారంటే బీటెక్ అయిన తర్వాత ఎంబీఏలో కూడా వెళ్తున్నారు. వై ఆపర్చునిటీ దొరకట్లేదు. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇందాక క్రియేట్స్ ఏంటంటే నేను అగైన్ మీతో విభేదిస్తాను ఈ పాయింట్ లో కూడా. ఆపర్చునిటీస్ దొరకట్లేదు అనేది అవాస్తవం. అబ్బాయి ఫలానా కాలేజీలోనే చదువుదాం అనుకుంటున్నాడండి, లేదా మా అమ్మాయిని నేను ఫలానా కాలేజీలోనే చదివిస్తానండి. నేను అడుగుతూ ఉంటా ఎందుకు ఆ ఫలానా కాలేజీ. సో వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఆ ఫలానా కాలేజీలో చదివితేనే బీటెక్ చదివినట్లు, ఆ ఫలానా కాలేజీలో చదివితేనే వాళ్ళ అమ్మాయికి ప్లేస్మెంట్ వచ్చిందనే ఒక అపోహ. ఇది ఎక్కడి నుంచి క్రియేట్ అయింది? ఆ ఫలానా మీ స్టూడెంట్ డెఫినెట్ గా పాస్ అయిపోతాడు. పాస్ అవుతాడా ఫెయిల్ అవుతాడు అనేది వీళ్ళు ఎలా డిసైడ్ చేస్తారు? ఆ కాలేజీలో చదివితే డెఫినెట్ గా మీ స్టూడెంట్ కి జాబ్ వస్తుంది ఫైనల్ ఇయర్ వెళ్ళేసరికి. ఎలా జాబ్ వస్తుంది అనేది వీళ్ళు గ్యారంటీ ఇవ్వగలుగుతారు. బీటెక్ అయ్యేసరికి యావరేజ్ గా 20 లక్షలు 25 లక్షలు కట్టి కూడా ఇవాళ ఒక మధ్య తరగతి కుటుంబం నుంచి, అంటే ఎంతో కష్టపడి రెక్కడితే కానీ డొక్కాడిన కుటుంబాల నుంచి కూడా వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్లి ఈ మాయంతా నిజమని నమ్మి అక్కడ జాయిన్ చేయించి ఈ ఫీజు కట్టడానికి వీళ్ళు ఏం చేయాలి? అయితే ఒక ఎడ్యుకేషన్ లోన్స్ తీసుకోవాలి. పిల్లల్ని మనం క్వాలిటీ ఇన్స్టిట్యూషన్స్ లో 2 విషయాల కోసం జాయిన్ చేస్తాం. దేనికోసం జాయిన్ చేస్తాం అంటే ఒకటి ప్లేస్మెంట్స్ గురించి నేను చాలా వివరంగా మీకు ఇవాళ తెలియపరుస్తాను. సో అంటే ఇక్కడ 20 లక్షలు 25 లక్షలు కట్టిన స్టూడెంట్ కి ఈ గవర్నమెంట్ అఫిలియేటెడ్ కాలేజీలో గవర్నమెంట్ ఇచ్చిన ఫీ రియంబర్స్మెంట్ ద్వారా చదువుకున్న స్టూడెంట్ కి అంటే తనకి సంవత్సరానికి 4 సంవత్సరాల మీద ఎంత పడుతుంది ఫీ రియంబర్స్మెంట్ పోను, ఆ ఫీజులు ఈ ఫీజులు 10,000 సంవత్సరానికి. అంటే తనకి మొత్తం బీటెక్ ఒక 40,000 50,000 అయిపోతుంది విత్ బుక్స్ అండ్ ఎవ్రీథింగ్. ఇక్కడ వచ్చేసరికి ఇదే బీటెక్ 20 lakhs తో చదువుతున్నాడు. ఈవెన్ దో డ్రైవింగ్ ఇన్స్టిట్యూట్ లోనే జరుగుతుంది. బట్ ఇంటర్వ్యూకి వెళ్ళేసరికి ఏమవుతుంది? దేవర్ గివెన్ విత్ ఈక్వల్ ఆపర్చునిటీ. అంటే ఇప్పుడు హెచ్ఆర్ మేనేజర్ ఇతను రెజ్యూమర్ లో 20 lakhs పెట్టి బీటెక్ చదివాడు, ఇతనేమో 40,000 చదివాడు కాబట్టి ఇతను వద్దని ఏమండు. పేరెంట్స్ ఫస్ట్ క్లారిటీ తీసుకొచ్చుకోవాలి. 40,000 ప్రాక్టికల్ అప్లికబిలిటీ ఎవరైతే ఉందో, ఎవరి దగ్గర అయితే మంచి కమ్యూనికేషన్ కమాండ్ ఉందో, టెక్నికల్ నాలెడ్జ్ ఉందో, ఎవరి దగ్గర అయితే మంచి లీడర్షిప్ అండ్ కాన్ఫిడెన్స్ స్కిల్స్ ఉన్నాయో ఆ స్టూడెంట్ ని కంపెనీ సెలెక్ట్ చేసుకుంటాం. మీకు కావాల్సింది ఏంటి? మీమ్స్ కావాలి, వల్గారిటీ కంటెంట్ కావాలి. ఇవి ఉంటే ఏమవుతుంది? ఇవాళ ఎంత వల్గారిటీ ఎంత కాంట్రవర్షియల్ మన మార్కెట్ లో తీసుకెళ్తే మనకు అంత వ్యూవర్షిప్ అండ్ సబ్స్క్రిప్షన్. స్టూడెంట్స్ కూడా అట్లాగే దాని గురించి చూస్తున్నారు, దాని గురించి ఎక్కువ ఇంటరాక్ట్ అయ్యే సపోర్ట్ చేస్తున్నారు. అదే ఇప్పుడు యూస్ఫుల్ గురించి మాట్లాడగా స్టూడెంట్ అక్కడ యూట్యూబ్ లో ఎక్కడ మనం చూసినా కానీ ఇంజనీరింగ్ కోర్సెస్ జాయిన్ చేసే తల్లిదండ్రులు చెప్పే విషయం ఏంటంటే కాలేజీని బట్టి లేదా చదివే కోర్సుని బట్టి మీ పాప లేదా మీ బాబు భవిష్యత్తు ఏం మారు. మనకి మహర్షి సినిమా బాగా తెలుసు. అందులో మహేష్ బాబు చెప్పింది అది వాస్తవం. నాకు నువ్వు ఇచ్చే శాలరీ నువ్వు ఇచ్చే ఫెసిలిటీస్ రాదు, నా నుంచి ఏం కావాలి. మన ముందైతే కనుక డాక్టర్ కృష్ణ బైట్ల గారు అయితే ఉన్నారు. ఒకసారి ఇప్పుడు ప్రెసెంట్ ఏదైతే ఎడ్యుకేషన్ సొసైటీ ఏదైతే ఉందో సార్, మనకి పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ ఏ కాలేజ్ చూస్ చేసుకోవాలి అండ్ దట్టు పేరెంట్స్ అనే వాళ్ళు ఏ కోర్స్ అనేది చూస్ చేసుకోవాలనేది చాలా కన్ఫ్యూజ్ లో ఉన్నారు. చాలా యూనివర్సిటీ అయితే ఉన్నాయి బయట. అసలు దీనికి డిఫరెన్సియేషన్ ఏంటి? అసలు ఏ కోర్సెస్ తీసుకోవాలి ఇప్పుడున్న ప్రెసెంట్ సిచ్యువేషన్ జనరేషన్ లో? ఒకసారి దాని గురించి బ్రీఫ్ గా కొంచెం ఇంట్రడక్షన్ ఇవ్వగలరా? మనం ఈ ఇంటర్వ్యూ ద్వారా, ఈ పోడ్కాస్ట్ ద్వారా మనం అవేర్నెస్ అయితే ఇద్దాము. సో మీకు చెప్పండి సార్. సో అంటే మీరు స్పెసిఫిక్ గా బీటెక్ స్టూడెంట్స్ గురించి అడుగుతున్నారు, రైట్ సార్? రైట్. సో ఈ బీటెక్ స్టూడెంట్స్ ఈ కోర్సు సెలక్షన్ ఒకటి, కాలేజ్ సెలక్షన్ ఒకటి అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. సో ప్రీవియస్లీ ఇవాళ నేను హైకోర్టు అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నప్పటికీ ప్రీవియస్లీ ఐ యూస్ టు బి ఏ టీచర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ కింద వర్క్ చేయడం అండ్ ఎన్కే పడేసరికి ఇంజనీరింగ్ కాలేజ్లో ఒక 5 years ప్లేస్మెంట్ ఆఫీసర్ కింద వర్క్ చేశాను కాబట్టి సో విత్ మై నాలెడ్జ్ విత్ అకాడమిక్స్, సో దీనిపైన అయితే ప్రతి పేరెంట్కి స్టూడెంట్కి కూడా ఒక అవగాహన కల్పించాల్సిన అవసరం అయితే బీయింగ్ అన్ అకాడమిషియన్ గా అయితే నా పైన ఉంది అని నేను భావిస్తున్నా. సో ఈ కాలేజెస్ వచ్చేసరికి ఇవాళ మేజర్ గా ఇంజనీరింగ్ కాలేజ్ లో కేటగిరైజేషన్. సో కేటగిరైజేషన్ ఇన్ ద సెన్స్ డీమ్డ్ యూనివర్సిటీస్ ఉన్నాయి. ఫర్ సపోజ్ ఇఫ్ యూఆర్ టాకింగ్ అబౌట్ కేఎల్ యూనివర్సిటీ, విజ్ఞాన్ యూనివర్సిటీ, ఎస్ఆర్ఎం, డీమ్డ్ యూనివర్సిటీస్. అలాగే స్టేట్ యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి. వివిఐటి, గోదావరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. సో ఇవన్నీ స్టేట్ యూనివర్సిటీస్ కేటగిరైజేషన్. అలాగే థర్డ్ కేటగిరీ వచ్చేసరికి అటానమస్ కాలేజెస్ ఉంటాయి. ఫోర్త్ కేటగిరీ వచ్చేసరికి యూనివర్సిటీ ఎఫిలియేటెడ్ కాలేజెస్ ఉంటాయి. సో కోర్సు ఏమి సెలెక్ట్ చేసుకోవాలన్న దాంతో పాటుగా మనం ఏ ఇన్స్టిట్యూట్ ని సెలెక్ట్ చేసుకోవాలి అన్న పాయింట్ పైన కూడా
ఇవాళ పేరెంట్స్కి స్టూడెంట్స్కి కూడా అవేర్నెస్ చాలా అవసరం. అవును సార్. బికాస్ ఈ డీమ్డ్ యూనివర్సిటీస్ అన్నిటికీ కూడా ఎంట్రన్స్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే దే యూస్ టు హ్యావ్ దేర్ ఓన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. ఓకే. వాళ్ళకి ఓన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి. సో యూ నీడ్ టు అటెండ్ దోస్ ఓన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్. సో అందులో మీరు మంచి పర్సెంటేజ్ కనుక వస్తే మీకు అక్కడ వచ్చిన పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ని బట్టి వాళ్ళు మీ ఫీ స్ట్రక్చర్ని డిసైడ్ చేసి మీకు కమ్యూనికేట్ చేస్తారు. సో మీరు ఆ కాలేజీలో జాయిన్ అవుతారు. ఓకే. సెకండ్ వచ్చేసరికి ఈ స్టేట్ యూనివర్సిటీస్లో మీకు ఎంసెట్ ద్వారా కూడా, బికాస్ ఇవి స్టేట్ గవర్నమెంట్ పర్మిషన్తో ఎస్టాబ్లిష్ అయిన యూనివర్సిటీస్ కాబట్టి సో మీరు ఎంసెట్ ద్వారా కూడా ఈ యూనివర్సిటీస్లో అడ్మిషన్స్ పొందడానికి అవకాశం ఉంటుంది. ఇక అటానమస్ అండ్ యూనివర్సిటీ అఫిలియేటెడ్ కాలేజ్ అన్నిటిలో కూడా జనరల్గా 2 కేటగిరీస్, అంటే ఒకటి వచ్చేసరికి మనం ఎంట్రన్స్ ద్వారా అంటే ఎంసెట్ ద్వారా కౌన్సిలింగ్ ద్వారా ఫిల్ అయ్యే సీట్స్ ఉంటాయి. అంటే 60 సీట్స్ ఇంటేక్ అనుకోండి. ఓకే. 60లో 30% అంటే 18 సీట్స్ వచ్చేసరికి ప్యూర్లీ మేనేజ్మెంట్ కోటా. అదేవిధంగా మిగిలిన 42 సీట్స్ అనేవి గవర్నమెంట్ ఇచ్చిన జీవో ప్రకారం, అంటే ఇందులో ఓసీ అని, బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్స్ బేస్ చేసుకుని కౌన్సిలింగ్ ద్వారా ఫిల్ అయ్యే సీట్స్ ఉంటాయి. ఇవి కాకుండా ఈఓడబ్ల్యూ కేటగిరీలో ఒక 6 సీట్స్ గవర్నమెంట్ ప్రతి కాలేజ్కి అలొకేట్ చేస్తుంది. సో అంటే టోటల్గా ఇవి ఒక 18 సీట్స్ ఉంటున్నాయి. 42 సీట్స్ ఏమో ఎంట్రన్స్ ద్వారా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఈఓడబ్ల్యూ కేటగిరీలోనేమో ఒక 6 సీట్స్ ఉన్నాయి. సో ప్రతి కాలేజీలో ప్రతి బ్రాంచ్ వాళ్ళ దగ్గర ఉన్న ఇంటేక్ని బట్టి 60 సీట్స్కి సీట్స్ అనేవి ఇలా సెగ్రిగేట్ అయి ఉంటుంది. సార్ ఇప్పుడు మీరు ఇన్ని డిఫరెన్షియేషన్ మీరు చెప్పారు కదా సార్, కానీ ఇప్పుడు ఒక స్టూడెంట్ అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, పేరెంట్ అయినా కానీ స్టూడెంట్ అయినా కానీ, వాళ్ళు ఈ పర్టికులర్ కోర్స్ తీసుకోవాలి, ఈ కాలేజ్లోనే జాయిన్ అవ్వాలి, మనకి ఆ సీట్ రాకపోతే కనుక ఇప్పుడు మేనేజ్మెంట్ కోటాలని చెప్పేసి మీరు అన్నారు, ర్యాంక్ వచ్చినా కానీ అది వదులుకొని ఏదైతే కాలేజ్ చూస్ చేసుకున్నారో మేనేజ్మెంట్ కోటాలని అయినా సరే దాంట్లోకే వెళ్దాము అనే పట్టుదలతో వెళ్తున్నారు. ఎందుకని సార్ ఇట్లా జరుగుతుంది? సో ఇది బేసికల్గా ఏంటంటే సమాజంలో అవగాహన లేకపోవడం. ఎందుకంటే మనం చూడొచ్చు, వీఆర్ ఇన్ ఏ డిజిటల్ ఎరా. ఓకే. అంటే నిజం గడప దాటక ముందే అబద్ధం ఏమవుతుందంటే ఊరంతా తిరిగి వచ్చేస్తుంది. సో ఈ డిజిటల్ మార్కెటింగ్స్, ఈ ప్రమోషనల్ యాక్టివిటీస్ వల్ల ఏమవుతుందంటే రియాలిటీ, నిజం ఏంటనేది, నిజమైన విషయాలు ఏంటనేది ఇవాళ సమాజానికి తెలియపరిచే అవకాశం లేదు. ఇవాళ ఈ ఇంటర్వ్యూ నేను మీకు అమౌంట్ ఇచ్చి పెయిడ్ ఇంటర్వ్యూగా చేయించుకుంటున్న ఇంటర్వ్యూ కాదు. ఇవాళ మీరైనా నేనైనా సమాజానికి ఏదైతే ఉపయోగమో, ఏదైతే నిజమో ఈ విషయాన్ని తెలిసే ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఇవాళ ఆల్మోస్ట్ ఇంటర్వ్యూస్ అన్ని కూడా పెయిడ్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. ఒక ఆర్గనైజేషన్, ఒక కోర్స్నో లేదా ఒక పర్టికులర్ యాక్టివిటీనో ప్రమోట్ చేసే ప్రమోషన్స్ జరుగుతున్నాయి. సో ఈ ప్రమోషన్స్ ఎక్కువ ఉండవు, నిజాన్ని తెలియపరిచే విధానం లేకపోవడం వల్ల ఏమవుతుందంటే సమాజంలో అంతా కూడా ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. అసలు ఈ కన్ఫ్యూజన్ లో ఏమవుతుందంటే ఏది నిజం, ఏది అబద్ధం అని తెలుసుకునే ప్రయత్నం చాలా టఫ్ అవుతుంది. అటువంటి ప్రయత్నం చేసే వాళ్ళు కూడా నెమ్మదిగా రాను తగ్గిపోతున్నారు. ఇందాక మీరు అడిగినట్లు ఏ ఆర్గనైజేషన్ లైక్ అంటే ఏ ఇన్స్టిట్యూషన్ని సెలెక్ట్ చేసుకోవాలి, ఏ కోర్స్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ నుంచి ఒక 5-6 years, ఎస్పెషల్లీ 2020 న్యూ ఎడ్యుకేషన్ పాలసీ రాకముందు కాలేజ్లో ఈ కోర్స్ స్ట్రక్చర్స్ ఎలా ఉంటాయంటే బేసికల్గా సాఫ్ట్వేర్ రిలేటెడ్ అంతా సిఎస్సి, ఈసీఐటి అని కోర్ బ్రాంచెస్ 3 ఉంటాయి. ఓకే. అలాగే ట్రెడిషనల్గా ఇటు వచ్చేసరికి టెక్నికల్ సైడ్ వచ్చేసరికి మెకానికల్, సివిల్, ట్రిబుల్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇలా కోర్సెస్ ఆపరేట్ అవుతుంది. సో ఎప్పుడైతే ప్రతి ఒక్కరు కూడా అంటే ఇక్కడ స్టూడెంట్ విష్ అండ్ పేరెంట్ విష్ ఎలా అయిపోయిందంటే ఇవాళ ఇంజనీరింగ్ అంటే సాఫ్ట్వేర్ చదివితేనే ఇంజనీరింగ్ చదివినట్లు అనే ఒక అపోహ అటు స్టూడెంట్స్లో ఇటు పేరెంట్స్లో బాగా కమ్యూనికేట్ అయిపోయింది. మీరు చూడండి, ఎవరినైనా స్టూడెంట్స్ని స్కూల్ లెవెల్లో వెళ్ళి నువ్వేమవుతావు అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటాడు. సో తనకు తెలిసి ఇంజనీరింగ్ అంటే ఓన్లీ సాఫ్ట్వేర్ ఇంజనీర్. సో నిజంగా ఓన్లీ ఇంజనీరింగ్ అనేది సాఫ్ట్వేర్ అయితే ఇవాళ మనం అనుభవిస్తున్నటువంటి రోడ్డో, ఈ ట్రాన్స్పోర్టేషన్, ఈ బ్రిడ్జెస్, లేదా ఈవెన్ మనం ఇవాళ ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్న ఈ మైకో, ఈ సౌండ్ సిస్టము, రైట్? సో ఇవన్నీ కూడా సొసైటీలో ఏంటంటే ఎవ్రీథింగ్ ఈజ్ హ్యావింగ్ ఇట్స్ ఓన్ ప్రయారిటీ. బట్ ఏమైందంటే ప్రీవియస్లీ ఇవన్నీ కూడా 60 ఉండే ప్రతి కాలేజీలో. సో సిఎస్సి 60, ఈసీ 60, ఐటీ 60, సివిల్ 60 ఇలా ఉండే. సో ఎవరైనా ఇంకొక ఎడిషనల్ ఇంటేక్ అంటే ఇంకొక సెక్షన్ తెచ్చుకోవాలంటే చాలా ప్రొసీజర్ ఉండే. బట్ 2020 న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చాక ఏమైందంటే ఈ కాలేజెస్ అన్ని కూడా చాలా ఫ్రీగా ఏం తీసుకొచ్చుకోవడం స్టార్ట్ అయినాయి, ఎడిషనల్ ఇంటేక్స్ తీసుకొచ్చుకోవడం స్టార్ట్ అయినాయి. సో మీ అందరికీ తెలిసిందే కదా, దేనికి డిమాండ్ ఉంటుందో అదే ప్రొడ్యూస్ చేస్తారు, రైట్? సో ఇవాళ మార్కెట్లో అంతా సాఫ్ట్వేర్ అడుగుతున్నారు కాబట్టి ఈ కాలేజ్ కూడా ఏం చేయడం స్టార్ట్ చేసినాయి అంటే సిఎస్సి ఒక 2-3 బ్రాంచెస్, సిఎస్సిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, ఇప్పుడు ఏఎంఎల్ నడుస్తుంది కదా, ఆ ట్రెండ్ పైన ఒక 3 బ్రాంచెస్, నెక్స్ట్ డేటా సైన్సెస్ పైన ఒక 3 బ్రాంచెస్, ఐఓటీ పైన ఒక 3 బ్రాంచెస్. అంటే ఇప్పుడు ఏమైంది, ఇంతకుముందు సిఎస్సిలో 60 సీట్సే ఉండే, ఇవాళ సిఎస్సి ట్రెడిషనల్ సిఎస్సి ఒక 180 సీట్స్ అయినాయి. సిఎస్సి ఇన్ కాంబినేషన్ సాఫ్ట్వేర్ లో వచ్చిన న్యూ కోర్సెస్ అన్ని కూడా 180.
అంటే ఆల్మోస్ట్ ఇక్కడ ఒక 60 ఉండాల్సిన ఒక కాలేజీలో 60 ఉండే సీట్స్ కాస్త సిఎస్సి స్పెషలైజేషన్ పైన 500 సీట్స్ అయిపోయాయి. 500 సీట్స్ అయిపోయి. again ఐటీ ఉంది, ఈసీ ఉంది, ఈసీలో విఎల్ఎస్ఐ. అందుకని కాలేజ్లో ఏమైపోయిందంటే ఒక లాస్ట్ అంటే ఎస్పెషల్లీ 2020 నుంచి అంటే 2020 తర్వాత నెమ్మదిగా ఈ ట్రెడిషనల్ అంటే టెక్నికల్ కోర్సెస్ అయినటువంటి సివిల్, మెకానికల్, ట్రిబుల్ ఈ కోర్సెస్ అన్ని అసలు కొన్ని కాలేజెస్ అయితే ఆ బ్రాంచెస్ కూడా షట్ డౌన్ చేయడం స్టార్ట్ చేశారు. ఓకే. మనకు తెలుసు కదా 2020కి బాగా డిమాండ్ ఉందని చెప్పి వీళ్ళంతా ఆఫర్ చేశారు. అవును సార్. 2024కి వచ్చే బయట ఇంటేక్ అంతా ఎవరున్నారు? ప్యూర్లీ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్. ఇవాళ సివిల్, మెకానికల్ కానీ ఈ ట్రిబుల్ ఈ సైడ్ మ్యాన్ పవర్ దొరకట్లా. అక్కడ మంచి జాబ్స్ ఉన్నాయి, ఆపర్చునిటీస్ ఉన్నాయి, బట్ దెర్ ఇస్ ఎ హ్యూజ్ షార్టేజ్ ఆఫ్ మ్యాన్ పవర్. ఎందుకని? డిమాండ్ అటు ఉంది కాబట్టి వీళ్ళు దాన్ని టైలరింగ్ బ్యాలెన్స్ చేయాలి. ఇవాళ ఏఐసిటి అయినా, యూజీసీ అయినా, యూనివర్సిటీ రెగ్యులేటరీ అథారిటీస్ అయినా కూడా దే హ్యావ్ టు మెయింటైన్ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. అది లేకపోవడం వల్ల ఏమైందంటే అక్కడ సీట్స్ బాగా పెంచారు, మార్కెట్లోకి అంతా డిమాండ్ మించి సప్లై వచ్చింది వాళ్ళ సాఫ్ట్వేర్ సెక్టర్లో. మోర్ ఓవర్ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చాక మనం వింటున్నాం ఏంటి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అంతా కూడా లే ఆఫ్స్ జరుగుతుంది. సో అందుకనే తర్వాత కొంత ఆలోచించి ఏఐసిటి రూల్ ఏం పెట్టిందంటే అట్లీస్ట్ 30 స్టూడెంట్స్తో అయినా సివిల్, మెకానికల్ కోర్సెస్ ఆపరేట్ చేయాలి అని. ఒకవేళ ఆ రూల్ కూడా లేదనుకోండి, ఈ యూనివర్సిటీస్, ఈ కాలేజెస్ అన్ని కూడా ఏం చేసేవి, ఆ కోర్సెస్ని కంప్లీట్గా పక్కన పెట్టేసేవి. బట్ ఎప్పుడైతే మీరు ఒక కోర్స్కి రిలేటెడ్ ఓవర్ సప్లై మార్కెట్లోకి తీసుకొస్తున్నారో ఆబ్వియస్లీ ఏమవుతుంది, అగైన్ దేర్ షుడ్ బి అన్ డిఫరెన్స్ బిట్వీన్ డిమాండ్ అండ్ సప్లై. ఇవాళ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ అన్ని అవే. బీటెక్ ఇప్పుడు ఎలాగైతే మీరు అంటున్నారు, ఇంత టైం చూసుకొని కూడా ఇంత ఆపర్చునిటీస్ బయట ఉండి ఇంకా స్టిల్ ఖాళీగా ఉంటున్నారు. కొంతమంది ఏం చేస్తున్నారంటే బీటెక్ అయిపోయిన తర్వాత ఎంబీఏలో కూడా వెళ్తున్నారు. వై? సో ఇది బీటెక్ అయ్యాక ఎంబీఏ చదవకూడదు అనేది ఏమి కన్స్ట్రైంట్ ఏం కాదు. అంటే బీటెక్ చదివాడు కాబట్టి ఎంబీఏ చేయకూడదు అనే రూల్ లేదు. సో సంబడీ ఈస్ గుడ్ ఎట్ టెక్నికల్ నాలెడ్జ్, వాళ్ళకి టెక్నాలజీ పైన లేదా ఫర్ సపోజ్ సివిల్ ఇంజనీర్గా తనకి మంచి సౌండ్ టెక్నికల్ నాలెడ్జ్ ఉంది, హీ వాంట్స్ టు హ్యావ్ హిజ్ ఓన్ స్టార్ట్అప్. ఓకే. సో తను ఏమనుకుంటున్నాడు, దాంతో పాటుగా కొంత మేనేజ్మెంట్ కూడా తెలియాలి, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కూడా యాడ్ అయితే సో దట్ ఐ కెన్ స్టార్ట్ మై ఓన్ బిజినెస్, దానికోసం వెళ్తారు. కాబట్టి బీటెక్ చదివి ఎంబీఏ చదువుతున్నారంటే వీళ్ళకి ఆపర్చునిటీ లేకో, వీళ్ళ స్కిల్ లేకో, టైం పాస్ కోసం ఎంబీఏ చదువుతున్నారనే జీనాలజీ మీరు అప్లై చేయడానికి లేదు ఇక్కడ. ఓకే. రైట్, దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ రైట్. సో బట్ మీరు చెప్పాల్సింది ఏంటంటే ఈ కోర్స్ సెలక్షన్ దగ్గర కొద్దిగా స్టూడెంట్స్ ఏంటంటే పేరెంట్స్ కూడా ఒక 4 years 5 years అంటే టెక్నాలజీ ఎప్పుడు ఏమవుతుందంటే ఇప్పటికప్పుడు అప్గ్రేడ్ అవుతూ ఉంటుంది. రైట్. సో ఫస్ట్ వచ్చేసరికి క్లౌడ్ కంప్యూటింగ్, జావా, మనం చిన్నప్పుడు చదువుకునేటప్పుడు C++ జావా ఏదో చెప్తూ ఉండేవాళ్ళు చాలా. తర్వాత వచ్చేసరికి క్లౌడ్ కంప్యూటింగ్ అని చెప్పారు, తర్వాత నానో టెక్నాలజీ అన్నారు, ఇవాళ తర్వాత IoT అన్నారు, నౌ AML, దెన్ డేటా సైన్స్. సో ఈ టెక్నాలజీ ఏమవుతుందంటే ఎప్పటికప్పుడు టెక్నాలజీ అంటే ఏంటి, ప్రజల అవసరాలకు అనుగుణంగా వాళ్ళకి ఒక బెనిఫిట్ అంటే వాళ్ళ అవసరాలను తీర్చే విధంగా క్రియేట్ చేసే ఒక ఫెసిలిటీనే మనం టెక్నాలజీ అంటున్నాం. సో ప్రజల అవసరాలు ఏమవుతూ ఉంటాయి, ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. మారిన కొలది ఎప్పటికప్పుడు మళ్ళీ టెక్నాలజీ ఏమవుతుంది, ఒక టెక్నాలజీ ఇంట్రడ్యూస్ అవుతుంది, సాచురేట్ అవుతుంది, దెన్ మళ్ళీ అవసరాలు మారుతాయి, దానికి అనుగుణంగా కొత్త టెక్నాలజీ వస్తూనే ఉంటుంది. సో ఎవ్రీ 4 to 5 years టెక్నాలజీ విల్ బి అప్గ్రేడెడ్. అప్గ్రేడ్ అవుతుంది ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే. బట్ స్టిల్ ఏంటంటే ఇంకా బీటెక్ ఇప్పుడు కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా ఆల్రెడీ ప్రీవియస్ ఎన్నో ఇయర్స్ నుంచి ఖాళీగా ఉండి మనం ఆల్రెడీ సోషల్ మీడియాలో చూస్తూనే ఉంటున్నాము, ఖాళీగానే ఉంటున్నారు. టాలెంటెడ్ వాళ్ళు కూడా ఇంకా ఖాళీగానే ఉంటున్నారు, అంటే వాళ్ళకి ఆపర్చునిటీస్ దొరకట్లేదు. ఎప్పుడు మీరు చెప్పినట్టు ఇందాక ప్రీవియస్ ఏంటంటే నేను అగైన్ మీతో విభేదిస్తాను ఈ పాయింట్ లో కూడా. సో మీరు ఆపర్చునిటీస్ దొరకట్లేదు అనేది అవాస్తవం. ఇవాళ ఇండస్ట్రీలో ఏమైందంటే దెర్ ఇస్ ఎ హ్యూజ్ గ్యాప్ బిట్వీన్ ద కైండ్ ఆఫ్ స్కిల్స్ ఆర్ పొసెస్డ్ బై ది స్టూడెంట్ అండ్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ ది ఇండస్ట్రీ. ఇవాళ ఇండస్ట్రీ ఒక ప్రొఫెషనల్ దగ్గర నుంచి ఒక ఎస్టిమేషన్, ఒక ఎక్స్పెక్టేషన్తో, వెరాజ్ ఈ కాలేజ్లో ఇన్స్టిట్యూషన్స్ నుంచి వచ్చే స్టూడెంట్ దగ్గర ఒక స్కిల్ ఉంది. సో ఈ స్కిల్కి ఆ స్కిల్కి మధ్య ఏముందంటే దెర్ ఇస్ ఎ హ్యూజ్ గ్యాప్. ఇక్కడ ఒక పక్కనేమో ఏం చెప్తున్నారు, జాబ్స్ లేవు, ఆపర్చునిటీస్ లేవు అని చెప్తున్నారు. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు నా ఫ్రెండ్స్ బిజినెసెస్లో కానీ నా బిజినెస్లో కానీ హ్యూజ్ రిక్వైర్మెంట్ ఉంది. బట్ ఆ రిక్వైర్మెంట్ ఫర్ ఎవరో దాకా అవుతుందండి. నా బిజినెస్ ఆర్గనైజేషన్లో నేను ఒక మంచి HR మేనేజర్ కోసం, ఒక మంచి అకౌంట్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న పర్సన్ కోసం చూశాను. ఓకే. సో ఆల్మోస్ట్ నాకు 100 నుంచి 150 ప్రొఫైల్స్ వచ్చినాయి. బట్ ఒక్కసారి ఇంటర్వ్యూ ప్రాసెస్ కండక్ట్ చేశాక నాకు నేనేదైతే వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నానో బట్ యాక్చువల్లీ వాళ్ళ దగ్గర ఉన్న స్కిల్కి చాలా డిఫరెన్స్ ఉంది. సో అంటే ఒక పక్కనేమో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి, చాలా డిమాండ్ ఉంది, ఒక పక్కనేమో ఆపర్చునిటీస్ లేవన్న గోల్ ఉంది. మరి ఎందుకు ఇటేమో ఆపర్చునిటీస్ ఉన్నాయి, వీళ్ళకేమో మ్యాన్ పవర్ దొరకట్లేదు, ఇటేమో మ్యాన్ పవర్కి ఆపర్చునిటీ దొరకట్లేదు అంటే దెర్ ఇస్ ఎ హ్యూజ్ గ్యాప్ బిట్వీన్ ఇండస్ట్రీ ఎక్స్పెక్టేషన్స్ అండ్ యాక్చువల్ పొజిషన్. ఈ రెండింటిని ఏం చేయాలంటే అదే చెప్తున్నా,
ఈ ఇన్స్టిట్యూట్ అంటే చాలా మంది పేరెంట్స్ పాపం చిన్న చిన్న ఆటో డ్రైవర్స్ కింద నన్ను అడుగుతూ ఉంటారు. ఎందుకంటే ప్రీవియస్లీ నాకు అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి బియాండ్ దట్లా చాలా మంది వచ్చి పేరెంట్స్ అడుగుతూ ఉంటారు, మా అబ్బాయి పలానా కాలేజీలోనే చదువుదాం అనుకుంటున్నాడండి, లేదా మా అమ్మాయిని నేను పలానా కాలేజీలోనే చదివిస్తానండి. నేను అడుగుతూ ఉంటా, ఎందుకు ఆ పలానా కాలేజీ? సో వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఆ పలానా కాలేజీలో చదివితేనే బీటెక్ చదివినట్లు, ఆ పలానా కాలేజీలో చదివితేనే వాళ్ళ అమ్మాయికి ప్లేస్మెంట్ వచ్చిద్దనే ఒక అపోహ. ఇది ఎక్కడి నుంచి క్రియేట్ అయింది? ఆ పలానా కాలేజ్ ఇచ్చే ప్రమోషన్స్, అడ్వర్టైజ్మెంట్స్ నుంచి. సో చూడండి, ఒక కాలేజీలో 2.5 lakhs పర్ ఇయర్ ఫీజు కట్టి, లేదా 4 lakhs పర్ ఇయర్ కట్టి, ఎందుకంటే ఇవాళ మన స్టేట్లోనే కాదు చుట్టుపక్కల ఉన్న చాలా డీమ్డ్ యూనివర్సిటీస్ తాలూకు మార్కెటింగ్ ఏజెన్సీస్ అన్ని కూడా ఇవాళ మన ఏరియాలో లొకేట్ అయి ఉన్నాయి. ఎందుకని? బికాస్ విజయవాడ ఈస్ గోయింగ్ టు బి అన్ ఎడ్యుకేషనల్ హబ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. కాబట్టి ఈ చుట్టుపక్కల ఉన్న, అంటే ఓ పక్కన తమిళనాడు, ఓ పక్కన కర్ణాటక, ఓ పక్కన మహారాష్ట్ర, ఓ పక్కన పంజాబ్, దీనికి సంబంధించిన అనేకమైనటువంటి డీమ్డ్ యూనివర్సిటీస్ ప్రమోషనల్ ఆఫీసెస్ అన్ని, అడ్మిన్ ఆఫీసెస్ అన్ని ఎక్కడ ఉన్నాయి? ఆంధ్రప్రదేశ్ విజయవాడలో ఉన్నాయి. అంటే ఏం జరుగుతుంది? వీళ్ళంతా కూడా అడ్మిషన్ కోసం ఒక ప్రమోషన్ యాక్టివిటీని అండర్టేకింగ్ చేస్తూ ఉంటారు. ఎలా ఉంటుంది? మా కాలేజీలో జరిగితే మీ స్టూడెంట్ డెఫినెట్గా పాస్ అయిపోతాడు. పాస్ అవుతాడా ఫెయిల్ అవుతాడా అనేది వీళ్ళు ఎలా డిసైడ్ చేస్తారు? రైట్. సెకండ్, మా కాలేజీలో చదివితే డెఫినెట్గా మీ స్టూడెంట్కి జాబ్ వస్తుంది ఫైనల్ ఇయర్ వెళ్ళేసరికి. ఎలా జాబ్ వస్తుంది అనేది వీళ్ళు గ్యారంటీ ఇవ్వగలుగుతారు. సో ఈ రెండు కావాలంటే, అంటే మంచి పర్సంటేజ్తో మీ స్టూడెంట్ మీ అబ్బాయి లేదా మీ అమ్మాయి పాస్ అవ్వాలన్నా, బీటెక్ ఫైనల్ ఇయర్ కంప్లీట్ అయ్యేసరికి మంచి కంపెనీలో జాబ్ రావాలన్నా మీరు మా దగ్గరే జాయిన్ చేయించాలి. చూసారు కదా, ఇది ఈ పేపర్లో ఎంత యాడ్ వచ్చిందో మరి చూసారు కదా. ఇది 1, 1, 2, 2, 3, 3, 4 ర్యాంకులు వచ్చినట్లు. అదే చెప్తున్నా. దానివల్ల ఏమవుతుందంటే, అంటే 4 లక్షలు, 3 లక్షలు, 2 లక్షలు పర్ యానం, అంటే బీటెక్ అయ్యేసరికి యావరేజ్ గా 20 లక్షలు, 25 లక్షలు కట్టి కూడా ఇవాళ ఒక మధ్య తరగతి కుటుంబం నుంచి, అంటే ఎంతో కష్టపడి రెక్కడితే కానీ డొక్కాడిన కుటుంబాల నుంచి కూడా వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్ళి ఈ మాయంతా నిజమని నమ్మి అక్కడ జాయిన్ చేయించి ఈ ఫీజులు కట్టడానికి వీళ్ళు ఏం చేయాలి? అయితే ఒకటి ఎడ్యుకేషన్ లోన్స్ తీసుకోవాలి, లేదా బయట ట్రెడిషనల్ మార్కెట్లోంచి 1 రూపీ 2 రూపీస్ ఇంట్రెస్ట్కి, ఎందుకని ఎడ్యుకేషన్ లోన్ ఈ ప్రాసెస్ అంతా కొద్దిగా టైం పడుతుంది, తీసుకురావాలి. వీడు అక్కడ పిల్లల్ని అక్కడ జాయిన్ చేసినందుకు గాను ఈ 4 years, తర్వాత అది క్లియర్ అవడానికి ఇంకో 4 years, 8 years ఈ కట్టే ఇంట్రెస్ట్లు, అంటే వాళ్ళ జీవన విధానం, వాళ్ళ కుటుంబం సిస్టమ్ అంతా కూడా డిస్టర్బ్ అయిపోతుంది. మరి దీని నుంచి ఎలా పరిష్కారం అంటే, కొద్దిగా తెలివిగా మనం ఆలోచించాలి. ఇక్కడ చూడండి, మన పిల్లల్ని మనం క్వాలిటీ ఇన్స్టిట్యూషన్స్ లో 2 విషయాల కోసం జాయిన్ చేస్తాం. దేనికోసం జాయిన్ చేస్తాం అంటే, ఒకటి ప్లేస్మెంట్స్ గురించి నేను చాలా వివరంగా మీకు ఇవాళ తెలియపరుస్తాను. సో ఏం జరుగుతుంది అదే చెప్తాను. సో ఫర్ సపోజ్ ఇవాళ ఒక ఇన్స్టిట్యూషన్ కి ఒక కంపెనీ ప్లేస్మెంట్స్ కి రావాలి అనుకోండి. సో ఈ ప్లేస్మెంట్స్కి వచ్చేటప్పుడు ఏమవుతుందంటే, కంపెనీకి కొన్ని నామ్స్ ఉంటాయి. ఏంటి ఆ నామ్స్ అంటే, 1:10 కావాలి, లేదా 1:20 కావాలి. 10th ఇంటర్మీడియట్ అండ్ బీటెక్ లో 65, అంటే కంపెనీ స్టాండర్డ్ బట్టి 70% ఉండాలి, లేదా 65% ఉండాలి, లేదా 75% ఉండాలి. ఇలా ఒక పారామీటర్ ప్రతి కంపెనీకి ఉంటుంది. సో వీళ్ళు పర్టికులర్ రెప్యుటేటెడ్ కాలేజీకి వచ్చారనుకుందాం. ఎందుకని? ఆ రెప్యుటేటెడ్ ఇన్స్టిట్యూషన్ ఎప్పటి నుంచో ఉంది, ప్రీవియస్లీ వీళ్ళకి ఆ కంపెనీతో కొన్ని టైప్స్ ఉన్నాయి, వీళ్ళు బెటర్ వేలో ఇంటర్వ్యూ ఆర్గనైజ్ చేస్తారు, అంటే ఈ డ్రైవ్ ఆర్గనైజ్ చేస్తారన్న నమ్మకం ఈ కంపెనీకి ఉంది. కాబట్టి ఆ రెప్యుటేటెడ్ కాలేజీకి వచ్చింది అనుకుందాం. ఓకే. కానీ వీళ్ళు ఏమడుగుతారు ఇక్కడికి ప్లేస్మెంట్కి వచ్చేటప్పుడు? సో మేము 300 స్టూడెంట్స్ని తీసుకుందాం అనుకుంటున్నాం, సో మాకు 3000 డేటా కావాలి. ఈ 3000 ఏ డేటా కావాలి? వాళ్ళ క్రైటీరియా ఉంది కదా, 10th ఇంటర్మీడియట్ అండ్ బీటెక్ లో ఈ 75% ఉండాలి, 0 బ్యాక్లాగ్స్ ఉండాలి, ఈ పలానా లాంగ్వేజ్ పైన వాళ్ళకి కమాండ్ ఉండాలి. మరి ఇప్పుడు చూడండి, ఈ రెప్యుటేటెడ్ ఇన్స్టిట్యూట్ కి ఆ ప్లేస్మెంట్ కి వస్తున్నా కూడా ఈ రెప్యుటేటెడ్ ఇన్స్టిట్యూట్ లో ఈ 3000 మంది ఆ ఇన్స్టిట్యూట్ లో దొరుకుతారా? దొరకరు. ఎందుకని? వాళ్ళ దగ్గర ఫెయిల్ అయ్యే వాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గర ఈ పారామీటర్స్ లేని స్టూడెంట్స్ ఉంటారు, కొంచెం మంది ప్లేస్మెంట్స్ ఇంట్రెస్ట్ లేక అబ్రాడ్ వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. సో మరి ఇంత డేటా లేకపోతే ఆ పర్టికులర్ హెచ్ఆర్ మేనేజర్ ఏం రారు, ఈ ఇన్స్టిట్యూషన్ కి డ్రైవ్ కండక్ట్ చేయడానికి రారు. కాబట్టి ఈ ఇన్స్టిట్యూషన్స్ అన్ని ఏం చేస్తూ ఉంటాయి? చుట్టూరు లొకేట్ అయి ఉన్న కాలేజెస్ ఉంటాయి. ఇందాక నేను చెప్పిన అటానమస్ కాలేజెస్ లేదా యూనివర్సిటీ రిలేటెడ్ కాలేజెస్ ఉంటాయి. వీళ్ళ దగ్గర చాలా మెరిట్ స్టూడెంట్స్ ఉంటారు. సో మీ ప్లేస్మెంట్ ఆఫీసర్ ఏం చేస్తారంటే, ఈ కాలేజ్ కి కమ్యూనికేట్ చేస్తాడు, పలానా రోజున ఈ కంపెనీ ప్లేస్మెంట్ డ్రైవ్ వస్తుంది, మీ దగ్గర ఉన్న స్టూడెంట్స్ లో ఈ పారామీటర్ ఉన్న స్టూడెంట్స్ డేటా అంతా మాకు షేర్ చేయండి. సో ఈ కాలేజ్ కూడా డేటాను షేర్ చేస్తుంది. అంటే ఇక్కడ 20 లక్షలు 25 లక్షలు కట్టిన స్టూడెంట్ కి ఈ గవర్నమెంట్ అఫిలియేటెడ్ కాలేజీలో గవర్నమెంట్ ఇచ్చిన ఫీ రియంబర్స్మెంట్ ద్వారా చదువుకున్న స్టూడెంట్ కి, అంటే తనకి సంవత్సరానికి 4 సంవత్సరాల మీద ఎంత పడుతుంది ఫీ రియంబర్స్మెంట్ పోను, ఆ ఫీజులు ఈ ఫీజులు 10,000 సంవత్సరానికి. అంటే ఇతనికి మొత్తం బీటెక్ ఒక 40,000 50,000 అయిపోతుంది విత్ బుక్స్ అండ్ ఎవ్రీథింగ్. ఇక్కడ వచ్చేసరికి ఇదే బీటెక్ 20 lakhs తో చదువుతున్నాడు.
ఈవెన్ దో డ్రైవ్ ఇన్స్టిట్యూట్ లోనే జరుగుతుంది, బట్ ఇంటర్వ్యూకి వెళ్ళేసరికి ఏమవుతుంది, దే వర్ గివెన్ విత్ ఈక్వల్ ఆపర్చునిటీ. ఈక్వల్ ఆపర్చునిటీ. అంటే ఇప్పుడు హెచ్ఆర్ మేనేజర్ ఇతను రెజ్యూమర్ లో 20 lakhs పెట్టి బీటెక్ చదివాడు, ఇతనేమో 40,000 చదివాడు కాబట్టి ఇతను వద్దని ఏమండు. పేరెంట్స్ ఫస్ట్ అది క్లారిటీ తీసుకొచ్చుకోవాలి. సో ఈ 40,000తో చదివిన స్టూడెంట్ అయినా 20 lakhs తో స్టూడెంట్స్ అయినా తనకి ఈక్వల్. ఎవరు కావాలి తనకి? తను అనుకున్న స్కిల్ ఎవరి దగ్గర అయితే ఉందో, ప్రాక్టికల్ అప్లికబిలిటీ ఎవరైతే ఉందో, ఎవరి దగ్గర అయితే మంచి కమ్యూనికేషన్ కమాండ్ ఉందో, టెక్నికల్ నాలెడ్జ్ ఉందో, ఎవరి దగ్గర అయితే మంచి లీడర్షిప్ అండ్ కాన్ఫిడెన్స్ స్కిల్స్ ఉన్నాయో ఆ స్టూడెంట్ ని కంపెనీ సెలెక్ట్ చేసుకుంటుంది. ఓకే. అంటే ఊరు పేరు తెలియని కాలేజ్ నుంచి కూడా ఇవాళ మైక్రోసాఫ్ట్ లో ఎంప్లాయీగా రిక్రూట్ అయిన స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు. కాబట్టి పేరెంట్స్ అపోహులేయాలి. అంటే పలానా కాలేజీలోనే ఒకటి, అంటే నేను ఇప్పుడు మీకు ఇచ్చిన క్లారిటీస్ లో ప్లేస్మెంట్స్ క్లారిటీ ఇచ్చా. 2 మాస్టర్స్ చదవడానికి అంటే అబ్రాడ్ ఎంఎస్ చేయడానికి వెళ్ళిపోయారు. ఇక్కడ ఎంఎస్కి వెళ్ళేటప్పుడు కూడా యూనివర్సిటీస్ అంటే టెక్సాస్ లేదా కాలిఫోర్నియా యూనివర్సిటీస్ కావాల్సింది ఏంటి, జిఆర్ఈలో ఎంత పర్సెంటేజ్ ఉంది, బ్యాక్లాగ్స్ ఉన్నాయా లేదా, ఎంత బెటర్ గా ఇంటర్వ్యూని ఫేస్ చేయగలుగుతున్నాడు. అంటే ఇక్కడ కూడా 20 లక్షలతో చదివిన స్టూడెంటా లేదా 40,000తో చదివిన స్టూడెంట్ అనేది వాళ్ళకి అక్కర్లా, స్టూడెంట్ లో ఎంత కైండ్ ఆఫ్ స్కిల్ ఉంది అనేది కావాలి. కాబట్టి మనం ఒక ఇన్స్టిట్యూషన్, ఒక కాలేజీని సెలెక్ట్ చేసుకునేటప్పుడు మనం వెరిఫై చేసుకోవాల్సిన ఆస్పెక్ట్స్ ఏంటంటే అక్కడ ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు. ఫ్యాకల్టీ అంటే మంచి సౌండ్ టెక్నికల్ అండ్ ప్రాక్టికల్ స్కిల్స్ తో ఉన్న ఫ్యాకల్టీ ఉన్నారా, ఆ కాలేజీలో అకాడమిషియన్స్ తో పాటు ఇండస్ట్రీ ఎక్స్పోజర్స్ తో ఉన్న పీపుల్ కూడా ఆ కాలేజీలో ఫ్యాకల్టీగా హైర్ చేసి ఉంచారా, ఈ కాలేజీలో ఇన్క్యుబేషన్ సెంటర్స్ ఉన్నాయా, ఈ కాలేజీకి ఇండస్ట్రీస్ తో టైప్స్ ఉన్నాయా. సో ఈ కాలేజీలో ఎడ్యుకేషన్ తో పాటుగా స్టూడెంట్స్ కి ఈ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ లైక్ అంటే ఇప్పుడు రిటర్న్ టెస్ట్ వెళ్తే అర్థమెటిక్స్, రీజనింగ్, ఇంగ్లీష్, సో ఇలాంటి అన్నిటిపైన ట్రైనింగ్ ఇచ్చే మాడ్యూల్స్ కానీ అలాంటి ప్రాక్టీసెస్ ఈ కాలేజీలో ఉన్నాయా అనేది వెరిఫై చేసుకోవాలి. అంతేగాని ఆ కాలేజీలోనే స్టూడెంట్ కూడా ఇవాళ స్టూడెంట్స్ మైండ్ సెట్ కూడా ఎలా అంటే నేను బీటెక్ చదవాలంటే నేను పలానా కాలేజీలో అయితేనే చదువుతానమ్మా. మరి అంత చదివే స్కిల్ నీ దగ్గర ఉందా? అప్పుడు ఎంట్రన్స్ లో కష్టపడి సీట్ తీసుకొచ్చుకో, అది పేరెంట్స్ చెప్పరు. సో పేరెంట్ కూడా ఏంటి, అదే కాలేజ్ అంటుంది కాబట్టి అక్కడ 4 లక్షలు 5 లక్షలు డొనేషన్స్ కట్టైనా స్టూడెంట్ తీసుకెళ్ళి అక్కడ జాయిన్ చేస్తారు. అదే సార్, ఇప్పుడు మీరు అన్నట్లుగానే అక్కడ అన్ని ఇప్పుడు మీరే చెప్పిన ఏదైతే పాయింట్స్ ఉన్నాయో అవన్నీ అందిస్తున్నారు లేదా అనేది ఎవరు అంత కరెక్ట్ గా ఎవరు చూడరు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి నేను అడుగుతున్నాను సార్, ఒక స్టూడెంట్ ఏంటంటే నార్మల్ గా బయట నాట్ ఓన్లీ 1 స్టూడెంట్ ఎవరైనా సరే అందరూ అలాగే ఆలోచిస్తారు. బయటకు వెళ్ళి ఒక ఏదైనా తినేటప్పుడు ఒక బిర్యానీ బాగుందన్నా, లేకపోతే ఇంకన్నా ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళి కానీ, లేకపోతే ఏదైనా షర్ట్ బాగుందన్నా, అక్కడ బాగోకపోతే అది కొనుక్కుంటే కనుక ఖచ్చితంగా వాళ్ళు అడుగుతారు క్వశ్చన్ చేసి. అంటే తిన్న ఫుడ్కే వాల్యూ ఇచ్చేసి మనం ఇంత 1000 రూపీస్ మనీ బట్టి మనం అందరం కలిసి వెళ్తాం, ఫుడ్ బాగోలేదు అని చెప్పి వాటితో గొడవ పడతాం. అదే షర్ట్ బ్రాండెడ్ షర్ట్ తీసుకుని వెళ్తారు కదా, తర్వాత తెలిసిపోతుంది అని వీటి గురించి మనం మాట్లాడతాం, క్వశ్చన్ చేసి అడుగుతున్నారు. అదే ఒక ఎడ్యుకేషన్ లో వచ్చేసరికి కాలేజ్కి అయినా సరే వెళ్ళిన తర్వాత ఆ కాలేజ్ లో ఇవన్నీ ఉన్నాయా లేదా అనేది ఎవరు అడగట్లేదు. దట్స్ ద మెయిన్ పాయింట్ కదా సార్ బయట జరిగేది. అంటే ఎప్పుడైనా ప్రశ్నించాలి అంటే ఫస్ట్ ఏం ఉండాలి, అవగాహన ఉండాలి. అవగాహన లేకుండా ఏం ప్రశ్నిస్తారు? ఇప్పుడు మెయిన్ అంటే సమాజంలో ఇవాళ ప్రభుత్వం లేదా ఎడ్యుకేటెడ్ పీపుల్ అంతా కూడా కొంత బాధ్యత చేపట్టాలి ఈ విషయాల్లో. అంటే ఇదిగో ఇలా ఒక ఇన్స్టిట్యూట్ని సెలెక్ట్ చేసుకోవడంలో ఇలా, ఒక కోర్సును సెలెక్ట్ చేసుకోవడంలో ఇలా అనే దానిపైన ఇప్పుడు మీరు ఎలా అయితే ఒక ఇంటర్వ్యూ ఆర్గనైజ్ చేస్తున్నారో ఇలా సమాజంలో అనేక మంది విజ్ఞానవంతులైన జనులు ఉన్నారు. ఎటువంటి నాలెడ్జ్ పీపుల్ అందరినీ ఇంటర్వ్యూస్ తీసుకొచ్చి వాళ్ళతో మాట్లాడిస్తామంటే సమాజానికి అవసరమైన యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. బట్ ఇవాళ మీకు కావాల్సింది ఏంటి, మీమ్స్ కావాలి, వల్గారిటీ కంటెంట్ కావాలి. ఇవి ఉంటే ఏమవుతుంది, మీకు వ్యూస్ పెరుగుతాయి. కాబట్టి వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ ఇస్తే మీకు ఏంటి ఉపయోగం? అంటే ఇది ఒక మయోపియా. ఇవాళ ఎంత వల్గారిటీ అంత కాంట్రవర్షియల్ మనం మార్కెట్ లో తీసుకెళ్తే మనకు అంత వ్యూవర్షిప్ అంత సబ్స్క్రిప్షన్ పెరుగుతుంది. ఎగ్జాక్ట్లీ సార్, మరి స్టూడెంట్స్ కూడా అట్లాగే దాని గురించి చూస్తున్నారు, దాని గురించి ఎక్కువ ఇంటరాక్ట్ అయ్యే సపోర్ట్ చేస్తున్నారు. అదే ఇప్పుడు యూస్ఫుల్ గురించి మాట్లాడినా కానీ వ్యూస్ చూడండి అక్కడ యూట్యూబ్ లో ఎక్కడ మనం చూసినా కానీ. అదే నేను చెప్పేది ఏంటంటే మార్పు ఎప్పుడు కష్టంగా ఉంటుంది, మంచి ఎప్పుడు స్లోగా ఉంటుంది. రైట్. సో వాళ్ళకి ఇంట్లేదు కదా, వాళ్ళు ఇప్పుడు చిన్నప్పుడు మీరు పుట్టారు, మీరు పుట్టగానే బ్యాగ్ చేసుకుని నేను స్కూల్కి వెళ్ళి చదువుకుంటామా అని అన్నారా? అనలేదు కదా. బాల్ చేశారు, ఏడ్చారు, మారం చేశారు, తిన్నన్నా మీ అమ్మ ఏం చెప్పింది, మీ ఆరోగ్యానికి మంచిది కాబట్టి కాదు నాన్న అని బొజ్జగించి తినిపించింది. అలాగే ఇవాళ సోషల్ మీడియా అయినా సమాజం అయినా వాళ్ళకి అర్థం కాదు వాళ్ళకి ఏం కావాలనేది. వాళ్ళకి అర్థమయ్యేటట్లు తెలియపరిచి వాళ్ళకి అర్థవంతంగా తెలియపరిచే విధానాన్ని మనం అలవర్చుకోవాలి. ఆ విధంగా మనం ప్రయత్నం చేయాలి. కాబట్టి నేను ఇంజనీరింగ్ కోర్సెస్ జాయిన్ చేసే తల్లిదండ్రులకు చెప్పే విషయం ఏంటంటే కాలేజీని బట్టి లేదా చదివే కోర్సుని బట్టి మీ పాప లేదా మీ బాబు భవిష్యత్తులో ఏం మారు. రైట్. సో వాళ్ళకి మీరు చెప్పాల్సింది ఏంటంటే నేను ఎంతో కష్టపడుతుంది. వాళ్ళ తల్లిదండ్రులు ఏంటంటే పిల్లల దగ్గర కష్టం దాచుకుంటున్నారు. అంటే ఎంతసేపు వాళ్ళతో సుఖాల గురించి, వీళ్ళు కొన్న ఆస్తుల గురించి, ఆ ఆస్తులు కొన్నానుకో వీళ్ళు ఈ సుఖానికి ఇవ్వడానికి వాళ్ళు ఎండలో ఎంత కష్టపడుతున్నారు, లేదా ఫిజికల్ గా కష్టపడే వాళ్ళు కొంచెం మంది ఉన్నారు, సైకలాజికల్ గా కష్టపడే వాళ్ళు. ఎప్పుడు మీ పిల్లలతో మీ కష్టం గురించి మాట్లాడండి.
ఎస్ సార్. ఇప్పుడు సో నేను ఎంత కష్టపడుతున్నా కాబట్టి నీకు ఈ బెనిఫిట్ ఇవ్వగలుగుతున్నాను. నా కష్టం వల్ల నేను నీకు కాలేజీలో జాయిన్ చేస్తాను. నువ్వు కష్టపడి చదువుకుని నీ భవిష్యత్తుని చక్కగా తీర్చిదిద్దుకోగలిగితే నీకు మంచి కుటుంబం ఉంటుంది. రేపు నీ పిల్లలకి నువ్వు ఒక ఆదర్శవంతమైన తండ్రిగానో తల్లిగానో ఉంటావు. లేదంటే రేపు సమాజంలో ఈ కాంపిటేటివ్ వరల్డ్ లో నువ్వు చాలా ఇబ్బంది పడతావు. కాబట్టి స్కిల్స్ పెంచుకోండి. ఒక కాలేజ్ అని కాదు, ఇవాళ మీరు ఏ కోర్స్ అయినా జాయిన్ అవ్వచ్చు. ఓకే. ప్రతి కోర్స్కి దాని ఇంపార్టెన్స్ ఉంది. ఓకే. బట్ ఆ కోర్సులో మీరు కావాల్సింది ఏంటి? ఎడిషనల్ సర్టిఫికేషన్స్ ఏమున్నాయి, ఆ కోర్సులో రానున్న రోజుల్లో వస్తున్న ట్రెండ్స్ ఏంటి అనేది ఫైండ్ అవుట్ చేసుకోవాలి. అలాగే ఈ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి కొన్ని మ్యాగజైన్స్ ఉన్నాయి. ఓకే. సో ఈ ఫేమస్ మ్యాగజైన్స్ అంటే ఈ ఐఐటి ప్రొఫెసర్స్తో వీళ్ళందరితో కూడా ఇవాళ ఏమైపోయింది, గ్లోబల్ విలేజ్ అయిపోయింది. మీరు టెక్నాలజీ ద్వారా ఏ యూనివర్సిటీలో ఉన్న ప్రొఫెసర్తో అయినా మీరు ఏమవచ్చు, కనెక్ట్ అవ్వచ్చు. ఆ సెక్టార్లో ఎవరైతే మంచి పేపర్స్ పబ్లిష్ చేస్తున్నారో ఈ ప్రొఫెసర్స్ మీరు కనెక్ట్ అయ్యి వాళ్ళతో పాటు మీరు కొంత రీసెర్చ్, ఆ రీసెర్చ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కనుక వాళ్ళతో మీరు మ్యూచువల్గా షేర్ చేసుకుంటా మీరు కనుక ఇంటర్నేషనల్ పబ్లికేషన్స్, ఇంపాక్ట్ ఫ్యాక్టర్స్ ఉన్న పబ్లికేషన్స్లో కనుక మీరు మంచి పేపర్స్ని పబ్లిష్ చేస్తే కంపెనీసే మిమ్మల్ని ఎత్తుకుంటూ వస్తాయి. ఓకే. మీరు కంపెనీస్ దగ్గరికి వెళ్ళక్కర్లా, ఆ పబ్లికేషన్ వెరిఫై చేసి ఆ కంపెనీయే మీ దగ్గరికి వస్తుంది. మీరు చూస్తుంటారు, మనందరికీ మహర్షి సినిమా బాగా తెలుసు. అందులో మహేష్ బాబు చెప్పింది అది వాస్తవం, ఎస్ సార్. రైట్? సో అక్కడ నా నుంచి నీకేం కావాలి కాదు, నీ నుంచి నాకు నువ్వు ఇచ్చే శాలరీనో నువ్వు ఇచ్చే ఫెసిలిటీస్ కాదు, నా నుంచి నీకేం కావాలి, రైట్? ఎప్పుడైతే నువ్వు క్వాలిటీ ఇంపాక్ట్ ఫ్యాక్టర్ ఉన్న 2-3 పబ్లికేషన్స్ నువ్వు పబ్లిష్ చేస్తావో ఆటోమేటిక్గా ఏం క్రియేట్ అవుతుంది, కంపెనీసే నీ వెనకాల పడతాయి. సో ఆ విధంగా మీ ప్రాక్టీస్ ఉండాలి. అంటే నువ్వు 4 years బయటకు వచ్చేలోపు నువ్వు సాఫ్ట్వేర్ స్టూడెంట్, నువ్వు మంచి యాప్ మీద వర్కౌట్ చేసి ఉండాలి. సమాజంలో నువ్వు తీసుకొచ్చే ప్రోడక్ట్ ఏమై ఉండాలి, ఒక సొల్యూషన్ ప్రొవైడ్ చేయాలి. ఏం లేదండి, ఏ వ్యాపారానికన్నా కంబైన్ ప్రిన్సిపల్ ఏంటంటే సమాజంలో ఉన్న ప్రాబ్లమ్కి నువ్వు సొల్యూషన్ ఇవ్వడం. నీ సొల్యూషన్ ఎంత బెటర్ సొల్యూషన్ అయితే యూ విల్ గెట్ దట్ మచ్ ఆఫ్ రిటర్న్, రైట్? సో ఈ విధంగా కనుక వర్కౌట్ చేసుకోగలిగితే బీటెక్ స్టూడెంట్స్ కి బాగుంటుంది. ఓకే. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఏదైతే ఎడ్యుకేషన్ అయితే ఇప్పుడు అన్ని కాలేజెస్, స్కూల్స్ అన్ని ఓపెన్ అయిపోయాయి. 10th వాళ్ళు వెళ్తున్నారు, 10th నుంచి మళ్ళీ ఇంటర్వ్యూ వెళ్ళే వాళ్ళు ఉన్నారు. అసలు వాళ్ళ పేరెంట్స్ కి అసలు ఏం చెప్పగలరు, ఒక మెయిన్ పాయింట్స్ చెప్పగలరు సార్?